పవన్ కళ్యాణ్ ఇంపాక్టు తమిళనాడులో బాగా ఎక్కువైపోయినట్టుంది. విలవిల్లాడిపోతుంది అధికార పక్షం. అలాగే సనాతన ధర్మ వ్యతిరేక పక్షం, హిందుత్వ వ్యతిరేక పక్షం, హిందుత్వాన్ని ద్వేషిస్తూ దూషిస్తూ గుళ్ళకి పోటీగా మానవాలయాలను కట్టి నీ విగ్రహానికి నువ్వే పూజ చేసుకో అంటూ కంచి కామకోటి పీఠంతో సహా అనేక పీఠాల ఎదురుగుండా మానవాలయం అంటూ మనిషి బొమ్మతో పెట్టించినటువంటి పెరియార్కి సంబంధించినటువంటి వారసత్వంతో సాగుతున్నటువంటి లేదా ఆ పెరియార్ సిద్ధాంతాలతో బతుకుతున్నాం అంటున్నటువంటి వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకుని ఏడుస్తున్నారు. అందులో బాహుబలిలో కట్టప్ప పాత్రలో పోషించినటువంటి సత్యరాజ్ ఎవరైతే ఉన్నారో ఈయన తాజాగా పవన్ కళ్యాణ్ మీద కామెంట్లు చేసుకొచ్చారు. పరోక్షంగా దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే ఊరుకోం, పెరియార్ సిద్ధాంతాలు నమ్ముకున్న మమ్మల్ని ఎవరూ మోసం చేయలేరు, ఒకవేళ మోసం చేశామనుకుంటే అది మీ తెలివి తక్కువతనమే, తమిళ ప్రజలు తెలివైన వాళ్ళు, వాళ్ళ ముందు మీ ఆటలు సాగవు అంటూ చెప్పుకొచ్చారు. అందుకీ ఇప్పుడు ఎవరు మోసం చేస్తున్నారు? ప్రజలు నమ్మే ఇప్పటికీ తమిళనాడులో ఆలయాలకి జనం వెళ్ళడం మానేశారా? తమిళనాడులో మఠాలకి వెళ్ళడం మానేశారా? వాళ్ళది వాళ్ళు నమ్ముకుంటున్నారు. నీకు నువ్వు నమ్ముకో, పెరియార్కి పూజ చేసుకో. పెరియార్ విగ్రహాలు ఎందుకు పెట్టారు మరి? నీకు ఇది కాకపోతే కనుక విగ్రహాధరాధనే తప్పైనప్పుడు పెరియార్ విగ్రహాలు ఎందుకు పెట్టుకున్నారు? కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ మొన్న వెళ్ళటం, అక్కడ ఏదైతే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో హైందవ సభ ఎట్లా జరిగిందో అట్లాగా అక్కడ జరిగినటువంటి నేపథ్యంలో దాంట్లో పవన్ కళ్యాణ్ అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చేటప్పటికి తట్టుకోలేకపోతున్నట్టు కనబడుతుంది. ఓ రకంగా ఆగట్లేదు వాళ్ళకి ఎవరికి కూడా.